మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక రేంజ్ లో ఫాలో అవుతున్నాడంటే హీరోయిన్లను కూడా వదలట్లేదు అనే కామెంట్స్ పెరిగాయి. కేవలం రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన తొలి హీరో కాబట్టి ఇలా తన దారిలోనే నడుస్తున్నాడా? తను ఎవరితో జోడీ కడితే వాళ్లే బన్నీ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ అంటున్నారు. ఎన్టీఆర్తో సినిమా తీస్తున్న దర్శకులనే బన్నీ టార్గెట్ చేశాడు. కాకపోతే ఈ మధ్య ఎన్టీఆర్కి కథ చెప్పి నో అనిపించుకున్న లోకేష్కి కూడా బన్నీ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్కి టచ్లోకి వెళ్లాడని తెలుస్తోంది. ఇంతకీ ప్రభాస్ దర్శకులని, మహేష్ బాబు డైరెక్టర్ అని టార్గెట్ చేయని బన్నీ ఎందుకు ఎన్టీఆర్ స్ట్రాటజీనే వెంబడిస్తున్నాడు? ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ కానే కాదా? పక్కా క్లారిటీతోనే బన్నీ ఇలా చేస్తున్నాడా? అంతగా ఎన్టీఆర్ దారిలో తనకేం కనెక్ట్ అయింది? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2 నిర్ణయం కాస్త పక్కన పెడితే సడన్ గా సీన్లోకి వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అసలే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మూవీ దేవర. దాన్నే తీసిన దర్శకుడు ఫ్రీ అయితే బన్నీకి పంట పండినట్టే. తనకి ఎంత పుష్ప 2 భాగాలతో హిట్లు పడ్డా పాన్ ఇండియా లెవెల్లో తనతో సినిమాలు తీయడానికి పెద్ద దర్శకులు ఎవరూ లేరు. అందుకే అరవ దర్శకుడు అట్లీతో సినిమా కమిట్ అయ్యాడు. మధ్యలో వద్దనుకున్నా మళ్ళీ తనతోనే సినిమా చేస్తున్నాడు. ఇలాంటి టైంలో దేవర 2ని వాయిదా వేశాడు ఎన్టీఆర్. డ్రాగన్ చేస్తున్నాడు. తర్వాత త్రివిక్రమ్ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ మూవీ చేయబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ కూడా పైప్ లైన్ లో ఉన్నాడు. అవయ్యే వరకు దేవర 2కి మోక్షం లేనట్టే అని రీసెంట్ గా తేల్చడంతో కొరటాల శివ ప్రెజెంట్ ఖాళీగా ఉండాల్సిందే. అందుకే సీన్లోకి బన్నీ వచ్చాడు. తనని పిలిచి ఆఫర్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. ప్రెజెంట్ అట్లీ మూవీతో బిజీ అయిన బన్నీ ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇదే కాదు, ఎన్టీఆర్తో సినిమా తీయాలని కథ చెప్పి నో అనిపించుకున్న మరో దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కూడా మూవీ లాక్ చేసుకున్నాడు బన్నీ. మలయాళ హిట్ మూవీ మునార్ మురళి తీసిన బాసిల్ జోసెఫ్తో కూడా బన్నీ సినిమా చేయబోతున్నాడు. అయితే బన్నీ చేస్తున్న సినిమాతో పాటు కమిటైన కొత్త 3 మూవీలకు ఎన్టీఆర్కి చాలా కనెక్షన్స్ ఉంది. ఒకటి లోకేష్, కొరటాల శివ, ఇద్దరిలో ఒకరు ఎన్టీఆర్తో సినిమా తీశారు. ఇంకొకరు తీయాలనుకున్నారు. వాళ్ళని పట్టేశాడు బన్నీ. ఇక దేవర బ్యూటీ జాన్వీ కపూర్తో ఆల్రెడీ అట్లీ మూవీలో జోడీ కట్టాడు బన్నీ. ఇక డ్రాగన్లో ఎన్టీఆర్తో జోడీ కట్టిన రుక్మిణి వసంతనే లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకుంటున్నారట. విచిత్రం ఏంటంటే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తీయబోయే సినిమాకు ఎన్టీఆర్తో గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ చేసిన త్రివిక్రమే డైలాగ్స్ రాయబోతున్నాడు. ఇలా ఎందులో చూసినా ఎన్టీఆర్ హీరోయిన్లు, ఎన్టీఆర్ దర్శకులే బన్నీ టార్గెట్ అయినట్టుంది. మరి ఇది కోఇన్సిడెన్స్ అనుకోవాలా, కావాలనే లక్ ఫ్యాక్టర్ పరంగా ఎన్టీఆర్ దారిలో బన్నీ నడుస్తున్నాడు అని అనుకోవాలో కానీ ఆ విషయంలోనే క్లారిటీ మిస్ అవుతోంది.